రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు సమీపంలో బస్సు టిప్పర్ రెండు కూడా ఢీకొన్నాయి. ఘోర ప్రమాదం సంభవించింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఎదురుగా కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. అయితే ప్రమాద దాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. బస్సు కుడివైపు మొత్తం కూడా అద్దాలు పగిలిపోయి కంప్లీట్ గా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. టిప్పర్ లారీ మాత్రం బస్సు పైనే బోల్తా పడింది. అయితే లారీలోని కంకర మొత్తం రోడ్డు పైన పడింది. టిప్పర్ డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే అతని మృతదేహం టిప్పర్లోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు ప్రజలు స్పందించి బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో చేవేళ్ల సిఐ భూపాల శ్రీధర్ ఇప్పటికే పాల్గొంటున్నారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. అయితే బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జైంది. అక్కడే టిప్పర్ కూడా బస్సు మీదే బోల్తా పడింది కాబట్టి ఆ పాటలో ఇంకా ఎవరైనా ఇరుక్కున్నారా అనేది ఇంకా చూస్తున్నారు. సో ఇంకా ఎవరైనా ఇరుక్కున్నారా, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనేది కూడా తెలుస్తుంది. 12 మంది మృతి చెందినట్లుగా అయితే తెలుస్తుంది. బస్సు కుడి భాగంలోనే వీళ్ళంతా ఉండి ఉంటారు. ఇప్పటికే 12 మంది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా అయితే మనకి అప్డేట్ అందుతోంది. ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ మార్గంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకైతే వేగంగా రెండు రావడం వల్లే అనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు. కంకర చూస్తున్నారు కంప్లీట్గా అది బస్సు సగానికి పైగా డ్యామేజ్ అయిపోయింది. కుడి వైపున బస్సు సగానికి పైగా డ్యామేజ్ అయిపోయి అది టిప్పర్ కూడా మొత్తం చీల్చుకుని బస్సు లోపలి భాగం మీద పడింది. మరి ఆ కంకర కిందనే మృతదేహాలు ఉన్నట్టుగా అయితే మనం భావించవచ్చు స్క్రీన్ విజువల్స్ చూస్తే. సో టిప్పర్ కూడా కంప్లీట్ సగం పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. బస్సు మీదే టిప్పర్ కూడా బోల్తా పడింది. టిప్పర్లో ఉన్న కంకర మొత్తం హెవీ లోడ్ కాబట్టి ఆ కంకర మొత్తం బస్సు కుడివైపు భాగం మీద ఉన్న ప్రయాణికుల మీదే పడి ఉంటుంది. దాని కిందనే మృతదేహాలు ఉన్నట్లుగా కూడా మనం భావించవచ్చు స్క్రీన్ మీద విజువల్స్ని చూసి. సో అక్కడి పోలీసులు కానీ స్థానికులు స్థానిక వాహనదారులు వాళ్ళందరూ కూడా మృతదేహాలను బయటకి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకెవరైనా గాయపడితే హుటాహుటిన హాస్పిటల్కి కూడా తరలిస్తున్నారు. అయితే ఎంతలా డ్యామేజ్ అయిందంటే జేసీబీ సహాయంతో కానీ ఆ శిథిలాన్ని తొలగిస్తే కానీ పూర్తిగా మనకి ఎంతమంది మృతి చెందారు అనేది వివరాలు తెలియదు. సో అంతగా డ్యామేజ్ జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దారంతా రక్తమోడిందనే చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సు టిప్పర్ రెండు ఢీకొన్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్గా వెళ్తోంది. అయితే ఎదురుగా కంకర లోడ్తో వచ్చింది టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సు మీదనే బోల్తా పడింది. సో ఈ రెండును టిప్పర్ను బస్సు నుంచి దూరం చేయడం అనేది అంటే సపరేట్ చేయడం అనేది ఇప్పుడు ఛాలెంజింగ్ పార్ట్. సో జేసీబీల సహాయంతో టిప్పర్ను బస్సును వేరు చేసే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. టిప్పర్ డ్రైవర్ సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే అతని మృతదేహం టిప్పర్లోనే ఇరుక్కుపోయింది. మనం అది క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ మీద. మొత్తం డ్రైవర్ కూర్చునే ఆ ముందు భాగం మొత్తం కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయింది. బస్సుకు టిప్పర్కు రెండింటి మధ్యలోనే మృతదేహం ఇరుక్కున్నట్లుగా మనం భావించవచ్చు. అయితే డ్రైవర్ మృతదేహాన్ని కూడా టిప్పర్ నుంచి బయటకు తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు సో ఇప్పుడే అందిన అప్డేట్ ప్రకారం 12 మంది కాదు మొత్తం 17 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. చాలా దారుణం. ఈ ఘటనలో మొత్తంగా 17 మంది స్పాట్లోనే చనిపోయినట్లుగా తెలుస్తుంది. వారి మృతదేహాలన్నీ కూడా కంకర కిందనే ఉన్నట్టుగా భావించవచ్చు. అయితే ఇంకా కంప్లీట్గా ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు, 17 మంది వరకు అయితే ఇప్పటి వరకు మృతి చెందినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. క్షతగాత్రుల్ని కూడా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలను అయితే ముమ్మరంగా చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తున్నారు. ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ మార్గంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
చేవెళ్ల హైదరాబాద్ రోడ్డు మొత్తం రక్తం ఓడిందనే చెప్పొచ్చు. కర్నూలు ఘటనని మరొక ముందే ఇది మరొక పెద్ద ప్రమాదంగానే మనం భావించాలి. మొత్తం 17 మంది మృతి చెందారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. సో నియర్గా అదే నెంబర్. మృతుల్లో నెలలు నిండని పసిపాప కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా ఘోరం. నెలలు నిండని పసిపాప కూడా మృతుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బస్సును అయితే బస్సు మీదే కంకర మొత్తం పడిపోయింది. సగానికి పైగా అంటే బస్సు ముందు పాటు చూస్తే మనకి స్క్రీన్ మీద అర్థమవుతుంది. బస్సు సగానికి పైగా కూడా ఆ టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఆ బస్సు పైనుంచి ఇట్లా చొచ్చుకుపోయినట్టు, కుడివైపు భాగం నుంచి చొచ్చుకుపోయినట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. హెవీ లోడ్ ఉంది. కంకర టిప్పర్ లారీలో హెవీ కంకర లోడ్ ఉంది. అదంతా కూడా బస్సులో ప్రయాణికుల మీద ఆ వేగంలో పడి ఉంటుంది. సో టిప్పర్ కూడా కుడివైపు భాగం మొత్తం అలా చొచ్చుకొని పోయి పడింది కాబట్టి దాని కింద మృతదేహాలు ఉంటుంటాయి. ఈ ఘటనలో ఇప్పటికే 17 మంది మృతి చెందినట్లుగా మనకి అప్డేట్ అందుతుంది. మృతుల్లో నెలలు నిండని పసి పాప కూడా ఉన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపుగా వెళ్తుంది. అయితే ఎదురుగా హెవీ కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. విక్టివ్ స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో 2 పార్ట్స్లో మనకి సీట్స్ ఉంటాయి. ఒకవైపు 2 సీట్స్, మరోవైపు 2 సీట్స్. సో కంప్లీట్గా కుడి భాగం వైపు ఉన్న కంప్లీట్ రైట్ సైడ్ ఉన్న మొత్తం 2 సీట్లు కూడా కంకర లోడ్తో మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. అంటే ఆ సీట్లలో కూర్చున్న వాళ్ళే మృతి చెంది ఉంటారు. మొత్తంగా 17 మంది మృతి చెందినట్లుగా మనకు అప్డేట్ అందుతుంది. మృతుల్లో నెలలు నిండని పసి పాప కూడా ఉంది. బస్సును ఢీకొట్టింది టిప్పర్ లారీ. బస్సు పైనే బోల్తా పడింది. లారీలోని కంకర మొత్తం రోడ్డుపై పడింది. టిప్పర్ డ్రైవర్ కూడా సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతడి మృతదేహం కూడా టిప్పర్లో ఇరుక్కుపోయింది. మృతదేహాన్ని బయటికి వెలికి తీసే ప్రయత్నం అయితే ముమ్మరంగా సాగుతోంది. సో పోలీసులు, స్థానిక వాహనదారులు, అలాగే అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా స్థానిక వాహనదారులు, ప్రజలు సకాలంలోనే స్పందించినట్లుగా అర్థమవుతుంది. బట్ స్పాట్లోనే 17 మంది మృతి చెందారు. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రత ఆ విధంగా ఉంది. అంటే ఎప్పుడు ఇట్లా అంటే ఇది రేర్ యాక్సిడెంట్ అనే చెప్పొచ్చు. ఢీకొంటాయి కానీ పోయి అంటే 2 హెవీ వెహికల్సే ఒకదాని మీద ఒకటి పడిపోయాయి. అంటే బస్సు మీద టిప్పర్ కంప్లీట్గా బోల్తా పడింది. దానివల్ల అంటే బస్సులో ఉన్న 17 మంది కూడా మృతి చెంది ఉంటారు. ఒకవేళ ఢీకొని పక్కకెటైనా పడి ఉన్నా, లేకపోతే సైడ్కి వెళ్ళిపోయినా ఇంత ప్రమాదం జరుగుండేది కాదేమో. జస్ట్ ఇమాజిన్, మనకు ఆ టిప్పర్ రైట్ సైడ్ బస్సు మీద పడింది. ఒకవేళ అదే టిప్పర్ మనకి లెఫ్ట్ సైడ్ పడిపోయి ఉంటుంటే, టిప్పర్కి లెఫ్ట్ సైడ్ పడిపోయి ఉంటుంటే ఇంత ప్రమాదం అంటే ఇంత ప్రాణ నష్టం అయితే జరిగి ఉండేది కాదేమో. నిజంగా చాలా బాధాకరమైన ఘటన, దురదృష్టకరమైన ఘటన. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నెలలు నిండని పసి పాప కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది జేసీబీ సహాయంతో ప్రస్తుతం శిథిలాలను అయితే తొలగించి సహాయక చర్యలు అయితే చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం హుటాహుటిన ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ మార్గం మొత్తం కూడా రక్తమోడిందనే చెప్పాలి. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సో మనకి ఇంకా ఘటన పైన విచారణ జరిగిన తర్వాత ఎవరిది మిస్టేక్, ఎవరు స్పీడ్గా వచ్చి సైడ్ ట్రాక్ తీసుకొని ఢీ కొట్టారు అన్న విషయాలు కూడా మనకి తెలుస్తాయి విచారణ తర్వాత. బస్సుది తప్ప లేకపోతే టిప్పర్ లారీది తప్ప అనేది కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ డ్రైవర్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అతని మృతదేహం బస్సు అలాగే టిప్పర్ మధ్యలోనే ఇరుక్కుపోయింది. అతడి మృతదేహాన్ని కూడా వెలికి తీసే చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా హెవీ వెహికల్ టిప్పర్ మనకు అర్థమవుతుంది. అంత హెవీ వెహికల్ ఆర్టీసీ బస్సు సగానికి మొత్తంగా చీల్చేసిందనే చెప్పాలి. మొత్తం బస్సు ముందు పార్ట్ అలాగే రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. లోడ్ కూడా అంటే హెవీగా కంకర్ లోడ్ కూడా ఉంది. అంత బరువు ఒకేసారి ఆ లోడ్ వల్ల కూడా ఆ బరువుకి ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. ఆ కంకర లోడ్ కిందనే అంటే బస్సు సగం మొత్తం ఆ కంకర లోడే పడిపోయింది. కింద మృతదేహాలు ఇరుక్కొని ఉండొచ్చు. అయితే మృతదేహాలని వెలికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బస్సు వెనక అద్దం కూడా కంప్లీట్ డ్యామేజ్ అయింది. అయితే ఇప్పటికే క్షతగాత్రుల్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తరలిస్తున్నారు.
తాండూరు నుంచి మీర్జాపూర్ వైపు వెళ్తోంది. మీర్జాగూడ వైపు వెళ్తోంది బస్సు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలోనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ రెండు కూడా ఢీకొన్నాయి. అంటే బయలుదేరిన కొద్దిసేపటికి ప్రమాదం అయితే జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. బస్సు అయితే హైదరాబాద్ సైడ్ వెళ్తుంది. బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుంది. అయితే ఎదురుగా కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద దాటికి బస్సు కుడివైపు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైంది. వెనుక సైడ్ మిర్రర్స్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయాయి. బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ బస్సు మీదనే బోల్తా పడింది. ఒకవేళ బస్సు మీద బోల్తా పడకుండా రోడ్ సైడ్ బోల్తా పడి ఉంటే ఇంత ప్రాణ నష్టం అయితే జరిగుండేది కాదు. చాలా దురదృష్టం. బస్సు మీదే బోల్తా పడింది. హెవీ కంకర లోడ్తో వెళ్తుంది కాబట్టి టిప్పర్ ఆ లోడ్ అంతా కూడా బస్సులో ఉన్న ప్యాసింజర్స్ మీద పడిపోయింది. అంత ఆ బరువుకి అలాగే ఆ ఢీకొట్టిన ధాటికి ప్రమాద తీవ్రతకి ఇప్పటికే 17 మంది వరకు మృతి చెందినట్లుగా మనకి అప్డేట్ అయితే అందుతుంది. మృతుల్లో చాలా ఘోరం పసి పాప కూడా, అంటే నెలలు నిండని పసి పాప కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అతని మృతదేహం కూడా టిప్పర్లోనే ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు ప్రజలు స్పందించి బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు. అయితే జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలను చేపడుతున్నారు. గాయపడిన ప్రయాణికులకు చికిత్స కోసం హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఇప్పటికే 2-3 అంబులెన్సులు కూడా ఘటనా స్థలంలో ఉన్నాయి. వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్లో చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తున్నారు. వాళ్ళకి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. సో ప్రయాణికులు కూడా ఒక ఇంత షాక్కి గురైన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఒక షాక్లో ఉన్నారు. తమ బంధువులకి ఫోన్ చేసి చెప్తున్నారు. మరి కొంతమంది కూడా విలపిస్తున్నారు. వాళ్ళు బస్సులో రైట్ సైడ్ ఇరుక్కుపోయి ఉన్నారు అని కూడా కొంతమంది విలపిస్తున్నారు. మొత్తంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చేవెళ్ల హైదరాబాద్ రోడ్డు రక్తమోడిందనే చెప్పాలి. మీర్జాగూడలో బస్సు లారీ రెండు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. లారీ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయాడు. మృతుల్లో నెలలు నిండని పాప కూడా ఉందని తెలిసిందంటే పుట్టి రోజులే గడుస్తుందన్నమాట. రోజుల పాప కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ రెండు కూడా బలంగా ఢీకొన్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్తోంది. అయితే ఎదురుగా కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొంది. ప్రమాద ధాటికి బస్సు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ బస్సు మీదే బోల్తా పడింది. లారీలోని కంకరంతా కూడా రోడ్డు మీద పడింది. ప్రస్తుతం అది జేసీబీ సహాయంతో అధికారులు స్థానికులందరూ కలిసి క్లియర్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే టిప్పర్ డ్రైవర్ మాత్రం సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అతడి మృతదేహం టిప్పర్లోనే ఇరుక్కుపోయింది. మృతదేహాన్ని కూడా బయటికి తీసే చర్యలైతే కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు అలాగే ప్రజలు స్పందించి బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది కూడా జేసీబీ సహాయంతో ప్రస్తుతానికి శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ మార్గంలో జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సో నేషనల్ హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో చూస్తున్నారు, సపరేట్ చేసినట్టుగా అయితే మనకి కనిపిస్తుంది. బస్సు మీద టిప్పర్ బోల్తా పడింది.
బస్సు రైట్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు చాలా ఫాస్ట్గానే బోల్తా పడిన టిప్పర్ని బస్సు నుంచి సపరేట్ అయితే చేస్తారు. మనకు ఆ విజువల్స్ కూడా క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో ఆ కంకర లోడ్, హెవీగా ఉన్న కంకర లోడ్ మొత్తం కూడా బస్సు రైట్ సైడ్ మీద పడింది కాబట్టి ఆ సీట్లలో అంటే రైట్ సైడ్ కూర్చున్న ప్యాసింజర్స్ అందరూ కూడా మృతి చెందినట్లుగా అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆ సీట్లలో ఉన్న వారిని కూడా మృతదేహాల్ని క్లియర్ చేసే సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు అధికారులు. మీరు ఆ విజువల్ని క్లియర్గా చూస్తున్నారు. బస్సు ముందు భాగంతో పాటు సగానికి పైగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. చాలా దురదృష్టకరమైన ఘటన, బాధాకరమైన ఘటన. టిప్పర్ వచ్చి అంటే ఇలా బస్సు సగానికి పైగా డ్యామేజ్ చేసింది అని అంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో సగానికి పైగా రైట్ సైడ్ భాగం అంతా కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. విండోస్ కూడా మనకు కనిపించట్లేదు ఎక్కడా కూడా. అది బస్సు అన్న ఆనవాళ్ళు కూడా కనిపించకుండా అంత ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది. అంతలా హెవీ లోడ్తో ఉన్న టిప్పర్ బస్సు రైట్ సైడ్ మీద బోల్తా పడింది. ఆ కంకర లోడ్ కింద ఉన్నవారే ఆ సీట్లలో, రైట్ సైడ్ ఉన్న సీట్లలో ఉన్న ప్యాసింజర్స్ మృతి చెంది ఉంటుంటారు. వెనుక భాగం కొంత అంటే ఒక 2 సీట్ల మేర బస్ అయితే సేఫ్గానే ఉంది. బట్ అక్కడి నుంచి కంప్లీట్గా కూడా అంటే వెనక టైర్ జస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ముందు భాగం వరకు కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మన నేషనల్ హైవే కాబట్టి స్పీడ్లోనే ఉండి ఉంటాయి 2 వెహికల్స్, ఎదురెదురుగా వచ్చి ఢీకొని ఉండి ఉంటాయి, లేదా టర్నింగ్ అయినా ఉండి ఢీకొన్నాయి. టిప్పర్ని కంప్లీట్గా సపరేట్ చేశారు. కంకర లోడ్ అంతా కూడా రోడ్డు మీద పడింది. రోడ్డు మీద పడిన కంకర లోడ్ని కూడా అధికారులు, స్థానిక వాహనదారులు అందరూ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 17 మంది మృతి చెందినట్లుగా అయితే మనకు అప్డేట్ అందుతుంది. చనిపోయిన వారిలో రోజుల పాప కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే గాయపడిన వారిని అయితే చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు హుటాహుటిన తరలిస్తున్నారు. 2 జేసీబీల సహాయంతో రోడ్డు మీద ట్రాఫిక్ని క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే టిప్పర్లో రైట్ సైడ్ మొత్తం కూడా టిప్పర్ మనకి అర్థమవుతుంది. టిప్పర్ కంప్లీట్గా ముందు పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. బోల్తా పడడంతోనే ఆ లోడ్ అంతా, హెవీగా ఉన్న లోడ్ అంతా కూడా బస్సు రైట్ సైడ్ ఉన్న ప్యాసింజర్స్ మీద పడడంతో ఆ ఢీ కొట్టిన దాటికి, అలాగే అంత హెవీ లోడ్ ఒకేసారి మీద పడడంతో కూడా ప్యాసింజర్స్ అందరూ కూడా చనిపోయి ఉంటారనే మనం భావించాలి. ఒకవేళ అదృష్టం బాగుండి టిప్పర్ అనేది రైట్ సైడ్ ప్యాసింజర్స్ మీద పడకుండా టిప్పర్ మరొక సైడ్ బోల్తా పడి ఉండుంటే, అంటే రోడ్డు మీద బోల్తా పడి ఉండుంటే ఇంత ప్రాణ నష్టం అయితే జరుగుండేది కాదు. బస్సు మీరు చూస్తున్నారు విజువల్స్లో, సగానికి పైగా ఆ టిప్పర్ యొక్క కంకర్ లోడ్తో మొత్తం కూడా నిండిపోయింది బస్సు. ఆ బరువుకి అలాగే ఒకేసారి అంత హెవీ లోడ్ మీద పడడంతో కూడా ప్యాసింజర్స్ చనిపోయి ఉంటారు. వాహనాల రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నేషనల్ హైవే మీద నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వికారాబాద్ మార్గంలో పోలీసులు, సిబ్బంది అంతా కూడా సహాయక చర్యలైతే చేపడుతున్నారు. హైదరాబాద్ చేవెళ్ల రోడ్డు మొత్తం రక్తమోడింది. మీర్జాగూడలో బస్సు, లారీ 2 ఢీకొన్నాయి. బస్సు మీద కూడా రాస్తుంది క్లియర్గా మనకి ఎక్కడి నుంచి ఎక్కడ అని చెప్పేసి. మీర్జాగూడ నుంచే బస్సు బయలుదేరింది. సో బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగి ఉంటుందని, తాండూరు టు మీర్జాగూడ, సో బయలుదేరిన కొద్దిసేపటికి ప్రమాదం జరిగి ఉంటుంది. మీర్జాగూడ సమీపంలోకి రాగానే అయితే బస్సు, లారీ 2 ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. లారీ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయాడు. మృతుల్లో నెలలు నిండని పాప కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. జేసీబీలతో బస్సు నుంచి టిప్పర్ను ఇప్పటికే వేరు చేశారు. ఆ విజువల్స్ కూడా మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్, లారీ 2 కూడా ఢీకొన్నాయి. చాలా బలంగా ఢీకొన్నాయి. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపుగా వెళ్తోంది. ఎదురుగా కంకర లోడ్తో వచ్చిన టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టింది. ప్రమాద దాటికి బస్సు కుడివైపు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ముందు భాగం చూస్తే కుడివైపే కాదు, అసలు కంప్లీట్గా ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న సీట్ల వైపు కూడా కంకర లోడ్ అయితే భారీగా వచ్చింది. ఆ కంకర లోడ్ కిందనే మృతదేహాలు అనేవి ఉంటాయి.